వరకు. ఓకే. అది డైట్ వరకు. ఆ! వీఆర్‌కే గురించి అంటారా? అతను చిటికెలేసి మిగతా వాళ్ళందరిని టెర్రరైజ్ చేసాడు కాబట్టి అతన్ని ఎదవ అని తిట్టడంలో నాకు ఏ ఇబ్బంది లేదు. ఇఫ్ హి వాస్ ప్రపోజింగ్ యాస్ అన్ ఆల్టర్‌నేటివ్ ఓకే. వితౌట్ ఈ డ్రామా అంతా లేకుండా ఉంటే, నేను మహా అయితే ఆ డైట్ పనిచేయదురా నాయన ఎలా అయితే మన సిరిధాన్యాలు అని చెప్పి ఒక ఆయన తెగ ప్రమోట్ చేసి ఒక్కసారిగా ఒక హైప్ తీసుకొచ్చి తర్వాత మళ్ళీ చప్పబడిపోయిందో అలాగే చప్పబడిపోయేది. నేను ఇప్పుడు ఆ కాదర్వల్లి నేను పెద్దగా ఏం తిట్టలేదండి. ఐ డోంట్ ఈవెన్ ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇంత ఈ రేంజ్‌లో వైలెంట్‌గా బిహేవ్ చేయలేదు. అల్లరి చేయలేదు. ఆయన దాన్ని ప్రపోజ్ చేసుకుంటాడా? జరగదులే ఏంటి ఎకనామికల్లీ వైబుల్ కాదు. ఒకసారిగా ఒక హైప్ లాగా వచ్చి పడిపోద్ది. వీఆర్‌కే డైట్ మీద నా అబ్జెక్షన్ ఓన్లీ ఏందంటే ప్రూవ్ ఇట్ సైంటిఫికల్లీ జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ ఎందుకంటే హి ఈస్ మేకింగ్ థెరప్యూటిక్ క్లెయిమ్స్ అండి. ఓకే. థెరప్యూటిక్ క్లెయిమ్స్ ఆర్ వెరీ పర్టిక్యులర్ ఇన్ నేచర్. ఇది తింటే ఇది రెగ్యులర్‌గా ఫాలో అయితే పర్మనెంట్‌గా డయాబెటిస్ ఎండ్ అయిపోతుంది. ఎప్పటికి మీకు ఇది రాదు. ఇదేంటి ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఇది. సో దీస్ ఆర్ థెరప్యూటిక్ క్లెయిమ్స్. దీస్ కెనాట్ బి మేడ్ వితౌట్ టెస్ట్. ఉన్నాయండి అట్లా. ఉన్నాయండి. కొన్ని వీడియోస్‌లో చెప్పానండి ఆయన. కొన్ని వీడియోస్‌లో చెప్పారు. అసల డయాబెటిస్ మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే తప్ప ఇదొక మెడిసిన్. ఆ టైం వరకు మెడిసిన్. మెడిసిన్ వేసిన తర్వాత మీ కంటిన్యూటీ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే మళ్ళీ సంక్రాంతిపోతారనే చెప్తారు. యాహ్! సీ అది అభిప్రాయం ఉన్నంత వరకు వందల కొద్ది అభిప్రాయాలు ఉన్నాయి మాస్టర్. జస్ట్ లైక్ వీగన్ ఇస్ ఎ లైఫ్ స్టైల్ అండ్ కార్నివోర్ డైట్ ఇస్ ఎ లైఫ్ స్టైల్. సమ్మన్ హూ లైక్స్ వాట్ వీఆర్‌కే ఇస్ సెల్లింగ్ దట్ ఇస్ అనదర్ లైఫ్ స్టైల్. నా లైఫ్ స్టైల్ తప్ప మిగతాయన్నీ బోగస్ అని చెప్పాడు. మీకు కనపడిందో లేదో. చిరుధాన్యాలు చేసే ఇతను ఒక ఏంటి చాలా తిట్టాడు. రైట్. సో వాట్ ఈస్ హి ట్రైయింగ్ టు డు? అభిప్రాయం చెప్పుకోవడం వరకు ఉంటే పర్లేదు. అని ఎదవని ఎందుకన్నానంటే బికాస్ హి డస్ నాట్ టేక్ ఇట్ లైట్లీ విత్ ఎనీబడీ. మిగతా వాళ్ళందరినీ కూడా అతను అలాగే తిడతాడు కాబట్టి హి డిజర్వ్స్ దట్. అదే నేను మాట్లాడాను. మాట కదండి సమాధానం. రైట్. చిటికలేసి 2 కోట్లు ఇస్తా అని 2 కోట్ల డబ్బులు కదా నిజంగానే ఉంటే టెస్ట్ చేసి క్లోజ్ చేయొచ్చు అబ్బా. నోరు మూసేస్తారు. నాకు వచ్చిందండి. ఎందుకు టెస్ట్ జరగట్లేదని మీ అభిప్రాయం అంటే టెస్ట్ చేస్తే స్టాటిస్టికల్ ఇన్సిగ్నిఫికెన్స్ లోకి ఇతని క్లెయిమ్స్ అన్ని మట్టికొట్టుకుపోతాయండి. స్టాటిస్టికల్ ఇన్సిగ్నిఫికెన్స్ ఇప్పుడు పనిచేస్తుంది అన్నప్పుడు 51% పీపుల్కి పనిచేసినట్టు ఇది డెమోక్రసీ కాదు కదండి. 60% మెంబర్స్ పని అంటే 100 మందిలో టెస్ట్ చేస్తే శాంపుల్కి 100 మందిలో టెస్ట్ చేస్తే 60 మందికి పనిచేస్తే 40 మందికి పనిచేయలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది కూడా రాంగే కదా అతని క్లెయిమ్స్ బట్టి. ఎందుకంటే అతను ఏమైనా ఎలాంటి క్లెయిమ్స్ నష్టపోతున్నారు కదా. సో టెస్ట్ చేస్తే అతని ధైర్యం ఎలా ఉండాలి అంటే అరే నేను చెప్పింది ఎంత కరెక్ట్ అంటే 95% మిగతా స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ 5 మందిని తీసి ఓకే ఎందుకంటే ఏం జరిగిందో నాకు తెలియదు నీకు తెలియదు మిగతా కంట్రోల్డ్ వేరియబుల్స్ అన్ని దగ్గర పెట్టుకుంటే 95% నేను చెప్పింది జరుగుద్ది అన్న ధైర్యం కనుక ఉంటే యూ వుడ్ హావ్ డన్ ఇట్. 90 కాదు కనీసం 80 కన్నా చేస్తే అదర్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్ అండి. మిగతా వాళ్ళు ఏం చేస్తారు సరే వేరియబుల్స్ కంట్రోల్ చేద్దాం. 80% ఇస్ నాట్ స్మాల్ అమౌంట్ కదా. 80% మెంబర్స్ బెనిఫిట్ పొందుతున్నారు అంటే ఆ మిగతా 20% కి ఎందుకు పొందట్లేదో కనిపెడతాం. ఆ అన్నోన్ వేరియబుల్స్ ఏంటి అని సైంటిస్టులు మిగతా డాక్టర్ల దగ్గరికి వస్తారండి. యా ఇప్పుడు సార్ సైన్స్ అనేది నిజం ఎలా ఉంటుంది పనిచేస్తుంది అంతే తప్ప వాళ్ళకి అంత నెత్తి మీద ఈగోలు పెట్టుకుని తిరగట్లా. పని చేస్తుంది అని అతను సొంత డబ్బులతో పెట్టుకుంటే ఇంకా గౌరవం మిగులుతుంది. మరి సొంత డబ్బులు అతను చేసే థెరప్యూటిక్ క్లెయిమ్స్ కదండి. సార్ మీరు యోగాకి క్లెయిమ్స్ ఉన్నాయనుకోండి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు ఆహ్లాదకరంగా ఉంటారు అని అనుకోండి దట్ ఇస్ నాట్ మెజరబుల్ రైట్. కానీ అతను థెరప్యూటిక్ క్లెయిమ్స్ చేస్తున్నాడు సార్. ఫుడ్ గురించి ఇది తినండి అంటే నేను అసలు పట్టించుకుంటానండి. వీగన్స్ ఓన్ మొత్తుకుంటున్నారు సార్. వీఆర్‌కే డైట్ ఎందుకు మార్చమంటున్నాడండి సంబడి అసలు ఎందుకు ప్రపోజ్ చేశాడు? ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉంటే తగ్గడానికి గాని ఇప్పుడు డయాబెటిస్ పోవడానికి గాని తగ్గడానికి గాని కంట్రోల్ అవ్వడానికి దట్ ఇస్ థెరప్యూటిక్ క్లెయిమ్. ఇఫ్ హి ఇస్ క్లెయిమింగ్ దట్ ఐ కెన్ క్యూర్ డయాబెటిస్ దట్ ఇస్ ఎ థెరప్యూటిక్ క్లెయిమ్. ఇట్ కెనాట్ బి టేకెన్ పాయింట్ అనేది లేదు రాంగ్ అని కాదండి. మీరు అర్థం చేసుకోవట్లేదు. ప్రూవ్ చేయండి అంటున్నాను సార్. సార్ అది ప్రూవ్ చేయండి అంటున్నాం. అదే సార్ అంత డబ్బులు ఉన్నప్పుడు టెస్ట్ చేసేయండి. 100కి ఎంతమంది తగ్గుతుంది? కంట్రోల్ టెస్ట్ చేద్దాం. కంట్రోల్ టెస్ట్ చేసి 100, 1000 మీరు తీసుకునే వాళ్ళు ఆయన వాట్సాప్ గ్రూపులు చూస్తే కనీసం 25,000 మంది ఉంటారు ఈజీగా. అందులో ఒక 150 మంది 200 మంది దొరకరు ఆయనకి 2 కోట్ల డబ్బులు ఉంటే. టెస్ట్ చేద్దాం. కంట్రోల్ టెస్ట్ చేద్దాం. కావాలంటే అపోజిషన్ వాళ్ళు ఉన్న డాక్టర్స్ని పిలిపిద్దాం. ఎవరైతే తిడతారో భయ్యా మీరు తిట్టడం ఎందుకు డైరెక్ట్గా వచ్చి మీరే ఇది కమిటీలో కూర్చోండి. మీరే టెస్ట్ మీ కళ్ళెదురుగానే చేయండి. మా వాళ్ళు ఇద్దరం కలిసి కూర్చొని చేద్దాం. తెలిసిందా సార్? పర్సనల్ ఎక్స్పీరియన్స్ డోంట్ కౌంట్ అండి. నేను ఉన్నదంటే నేనేం టెస్ట్ చేశాను అనేది అది కౌంట్ అవుతుంది. నేను ఒకటి కౌంట్ అవుతుందని చెప్పట్లా. నేను జస్ట్ చెప్తాను మీకు. నేను డైట్ చేశానండి. ఓవర్ వెయిట్ డైట్ చేశాను. తగ్గిన తర్వాత ఇమీడియట్లీ గా పోస్ట్ డైట్ అనేది ఒకటి ఉంది. కొన్ని జాగ్రత్తలు చెప్తారు. అది చేయకుండా ఫెయిల్ అయ్యాను. ఎలా పెట్టాలి తినేసిన తర్వాత నాకు ఒక నైట్ అంతా కడుపులు నొప్పి వచ్చి నేను తెల్లజోన్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కి ఇంజెక్షన్ వేయించుకుంటే నాకు ఆ ప్రాబ్లం తగ్గదు. నాకు ప్రాబ్లం అనిపించింది. తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత కొంచెం డీటెయిల్డ్ గా స్టడీ చేసి కొంచెం ఫాలో అయ్యాను. ఇందులో ఏంటంటే నాకు కనపడింది డ్రాస్టిక్ గా వెయిట్ లాస్ అవుతున్నాం. లిక్విడ్ డైట్ అనే పాయింట్ లో డ్రాస్టిక్ గా వెయిట్ లాస్ అవుతున్నాం. కానీ మీరు ఒక డైట్ అని ఒక వీడియో చేశారు. డ్రాస్టిక్ వెయిట్ లాస్ ఇస్ యాక్చువల్లీ ఇస్ డేంజరస్ అండి. ఎందుకంటే అంటే డేంజరస్ అనగానే ప్రతి ఒక్కరికి తగులుతుంది కాదు. ఎక్కడో ఉంటుందండి. డెఫినెట్లీ అడ్డదారి డౌట్ లేదు అందులో. అది క్లియర్ గా కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు తిని పెంచిన ఒళ్ళు మళ్ళీ కొన్ని నెలలు సంవత్సరాల్లోనే స్లోగా తగ్గించి సస్టైన్డ్ గా ఉంచాలి.
రైట్? అవును. సో, నేను చెప్పేదేంటంటే అగైన్ వీ హావ్ టు కంక్లూడ్, చాలా మంది వచ్చేసారు. పాయింట్ ఏంటంటే ఆ పర్సన్‌కి నేను వ్యతిరేకం ఎందుకంటే చిటికెలు వేసి బెదిరించి, దబాయించి, అరిసి, అడ్డమైన వాగుడు వాగి గెలుద్దామని వస్తున్నాడు. ఓకే. మామూలుగా ముందు రెగ్యులర్‌గా మాట్లాడి తర్వాత మీరు చెడుకులేసినా, చమత్కారాలేసినా, ఎటకారాలు చేసినా అందరికి బానే ఉంటది. కానీ ఈ క్యాండిడేట్ అలా కాదు. సో, కాబట్టి నేను ఓపెన్‌గా ఎదవతోనే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ నాకు డైట్. ఆయన కనపడితే అడగాలనుకున్న ఒకే ఒక క్వెషన్ అండి. ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నోళ్ళు లేదు క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ ఏం చేయట్లేదు. ఒక 100 మందిని తీసుకొని. ఎగ్జాక్ట్‌లీ మీరు అదే అడగండి. ఎందుకంటే నేనైతే ఇదే చెప్తా. తెలివైనోడు చేసే పని ఏంటంటే చాలా మంది అపోజిషన్ ఉన్నారు కదా! ఆయనకి డాక్టర్లు వాళ్ళు వీళ్ళు అపోజిషన్ ఉన్నారు కదా! దేశానికి ఉపయోగపడలేదు వాళ్ళు సార్. దేశాన్ని ప్రపంచానికి ఎగ్జాక్ట్‌లీ. ఉపయోగపడలేదు. ఎగ్జాక్ట్‌లీ. ఇది ఎవరో అడుగుతున్నారు, హైపర్ యాక్టివ్ రాషనలిస్ట్ గారు. హాయ్ సార్. హైపర్ యాక్టివ్ గారు. వీఆర్‌కే అని వీరమాచినేని రామకృష్ణ అని ఒక ఆయన ఉన్నారు. హి ఈస్ డైట్ పెడ్లర్ లేండి. ఆయన గురించి మాట్లాడుతున్నాం. సో, ఈ ఇది ఈ వీఆర్‌కేని పట్టుకొని మీరు ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. అందరితో శత్రుత్వం పెంచుకుంటున్నారు. డాక్టర్లందరూ వేస్ట్, వీళ్ళందరూ దొంగలు అది ఇది అన్నారు కదా! పర్లేదు. అన్న మాటలన్నీ పర్లేదు. ఆళ్ళు దులిపేసుకుంటారు. నో ప్రాబ్లమ్. వాళ్ళలో టాప్ ఎవరైతే అపోజిషన్ ఉన్నారో వాళ్ళనే కమిటీ మెంబర్‌లుగా పెట్టండి. హ్మ్. ఆ టెస్టింగ్ కమిటీ మెంబర్‌లో వాళ్ళని పెట్టండి. వాళ్ళకి ఇన్వైట్ చేయండి సార్. మీరు రండి సార్. మీరు ఏంటి యూ విల్ బి కాంపెన్సేటెడ్ ఇన్ దట్ సేమ్ 2 క్రోర్స్. యూ విల్ బి కాంపెన్సేటెడ్ అకార్డింగ్‌లీ. టెస్ట్ చేయండి. గెలిచిందా అందరం కలిసి దీన్ని ప్రమోట్ చేసుకుందాం. గెలవలేదా నేను నోరు మూసుకుంటాను, మళ్ళీ మాట్లాడను. నా బెట్ ఏంటంటే అంటే వీఆర్‌కే షుడ్ సే దిస్. నా బెట్ ఏంటంటే మీరే నా దగ్గరకొస్తారు. అది చెప్పి పదండి మీరే సెలెక్ట్ చేసుకోండి. కమిటీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి కమిటీయే సెలెక్ట్ చేస్తారు. నేను ఈ 10 మందిని, 20 మందిని అని చెప్పను. వాళ్ళ డయాబెటిస్ పేషెంట్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే యాహ్! యాహ్! ఇప్పుడు కమిటీ మెంబర్ అంటే మొత్తం వాళ్ళే ఉండి అపోజిషన్ పెట్టరు కదండీ. ఇప్పుడు 10 మంది డాక్టర్లు ఉన్నారు. 5 మందిని నా తరఫున పెట్టుకుంటాను. 5 మీ తరఫున మీరు పెట్టుకోండి. లెట్స్ ఆల్ అగ్రీ. కమిటీ మెంబర్స్ 200 ఉన్నాయి కాబట్టి ఎవ్రీబడీ విల్ హావ్ ఈక్వల్ టు దాన్నేంటి ప్రతి పేషెంట్‌ని ఎవాల్యుయేట్ చేసి వీళ్ళు మన టెస్ట్‌కి పనికొస్తారా పనికిరారా అనేది అందరూ చేసుకోవచ్చు. ఇది చేయాలి. ఇది జరగదండి. ఇది జరగదు ఎందుకంటే ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ లెస్ థాన్ 80 ఆర్ 70%, ఇప్పుడు 70% మెంబర్స్‌కి బెనిఫిట్ దక్కుతుంది అంటే 30% మెంబర్స్ బెనిఫిట్ పొందట్లేదు. ఇస్ దట్ గుడ్? అనుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు వీళ్ళే చేస్తారు. అది చాలా పెద్ద పర్సెంట్‌కి బెనిఫిట్ జరుగుతుందంటే వాట్ ఆర్ ద వేరియబుల్స్ దట్ ఆర్ ప్రివెంటింగ్ ది అదర్ 30%? వాళ్ళేమన్నా ఎక్సర్సైజ్ చేయట్లేదా? వాళ్ళకి జెనెటిక్సా? లేకపోతే వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే మనకు తెలియకుండా ఏమైనా సీక్రెట్‌గా దొబ్బి తింటున్నారా? ఏమన్నా చీటింగ్ చేస్తున్నారా? లేకపోతే మనోళ్ళే చీటింగ్ చేస్తున్నారా? ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ ఇంటు పిక్చర్. ఆ టెస్టింగ్ చేయకపోతే ఆ 30 మందికి అన్యాయం చేసినట్టు. చేసినట్టే. సో, ఇది ఆయుర్వేదానికి గాని, హోమియోపతికి గాని ఇలాగా ఫ్యాట్ డైట్స్ ఏది క్విక్‌గా మీకు బరువు తగ్గిపోదు. ఇలా ఒక్కదానికి చేయరండి టెస్ట్‌లు. ఐ బెట్ దట్ ద మినిట్ దే డూ టెస్టింగ్ దే విల్ ఫైండ్ ఔట్. అందుకే వాళ్ళు ట్రై కూడా చేయరు. మందులు కనిపెట్టేవాళ్ళు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదేంటి దాన్నేమంటారు కొన్ని ఈ క్యాన్సర్ మెడికేషన్స్ కానీ ఇవన్నీ గాని 99% కంటే తక్కువ ఉంటే అసలు యాక్సెప్ట్ కూడా చేయరు. మెకానిజం అంటే పాసిబుల్ అవుతుంది. క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో ఇట్లా చేసే మెకానిజం ఉంది అట్లా చేస్తారా? యాహ్! యాహ్! సార్ గత 70 ఏంటి ఐయామ్ టాకింగ్ సంథింగ్ 50 1950s నుంచి టెస్టింగ్ అనేది మొదలై ఇప్పుడు చాలా రోబస్ట్ సిస్టమ్స్ తయారయ్యాయండి. మెడిసిన్ ఓకే. నాకు ఇది ఫుడ్ చేంజ్ కదా, ఫుడ్ సిస్టమ్ కదా మొత్తం. దానికి డిజైన్ చేయమంటే చేసి పెడతారండి. తెలివైనోళ్ళు ఉన్నారు కదా! మీరు నేను కష్టపడి కూర్చోక్కర్లేదు. హౌ టు మినిమైజ్ ద నంబర్ ఆఫ్ వేరియబుల్స్. గోల్ అది. సో, నెగెటివ్ థింగ్ తగ్గించుకుంటూ ఎలా అది ఎగ్జాక్ట్‌లీ. దీన్ని ప్రూవ్ చేయాలి అంటే ఎలా చేయాలి? ఇప్పుడు డైట్ ఇది ఎలా ప్రూవ్ చేయాలి అని అనుకోండి. నేను అదే క్వెషన్ అడుగుతాను. మరి మీ డైట్ వల్లే తగ్గిందని ఎలా అంటున్నారు మీరు? ఆయననే సో, కొంచెం చూపిస్తుంది కదా. అతనేదో ఎగ్జాక్ట్‌లీ అతనేదో కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు కదా! ఆ కాన్ఫిడెన్స్ టెస్టింగ్‌లో పెడదాం పదండి. ఓన్లీ పాజిటివ్ టెస్ట్‌లే ఎందుకు? ప్రూఫ్ లాగా. పాజిటివ్ టెస్ట్‌లే ఎందుకు? ఇప్పుడు చాలా మంది నెగెటివ్ టెస్ట్‌లు వచ్చిన వాళ్ళందరిని బూతులు తిడుతుంటారు. వీఆర్‌కే డైట్ నాకు అస్సలు పని చేయలేదు. మళ్ళీ తిరిగి వచ్చింది అంటే వాడిని పట్టుకొని బండ బూతులు తిడుతున్నారు. ఇట్స్ అవైలబుల్ ఆన్ ఫేస్‌బుక్. ఎన్ని చూడలేదండి. ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారు నాకు ఇది పని చేయట్లేదు అంటే నువ్వు పెయిడ్ బ్యాచ్, నువ్వు అపోజిషనోడివి, నువ్వు ఈ వెస్టర్న్ మెడిసిన్‌కి అమ్ముడు పోయినోడివి అని చెప్పి ఎంట పడ్డారు. సేమ్ ఎలా అయితే మతాల మీద ఎంట పడతారో అలాగే పడ్డారు. దట్స్ వై ఐ హావ్ నో రెస్పెక్ట్ ఫర్ వీఆర్‌కేస్ మూవ్‌మెంట్. ఎందుకంటే హి మేడ్ ఇట్ ఇంటూ ఎ రిలిజన్. హి మేడ్ ఇట్ ఇంటూ ఎ డాగ్మా. ఇఫ్ ఇట్ ఈస్ సైన్స్, యూజ్ ద సైంటిఫిక్ మెథడ్ టు ప్రూవ్ ఇట్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్. ఇఫ్ ఇట్స్ నాట్ సైన్స్ దెన్ షట్ ద హెల్ అప్ అండ్ సే దట్ ఓకే దిస్ ఈస్ ఎ బిలీఫ్ సిస్టమ్. ఇది నమ్మితే మీరు చేసుకోండి అని. ఓకే. అప్పుడు దాన్ని అలాగే ట్రీట్ చేస్తాం కదండీ. ఇప్పుడు ఒక బిలీఫ్ సిస్టమ్‌ని ట్రీట్ చేసేలా చేయండి అంటే ఇప్పుడు హోమియోపతి ఇస్ ఎ బిలీఫ్ సిస్టమ్ అండి. ఇట్స్ నాట్ ఎ మెడికల్ సిస్టమ్. ఇట్స్ ఎ బిలీఫ్ సిస్టమ్. ఓకే. దట్ ఈస్ వై దే డోంట్ టెస్ట్ ఇట్. ప్రాపర్ టెస్టింగ్ దిగ్గానే అడ్డంగా ఇరుక్కోవాలి. మెడికల్ పరంగా